మార్నింగ్. ఈరోజు సండే కాబట్టి ఎక్కడికైనా వెళ్దామని అనుకున్నాం. ఎప్పుడు చూడు వర్క్ టెన్షన్ ప్రెషర్ వచ్చింది కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఏదైనా వంట చేసుకొని తిని రావాలని బయలుదేరినాం. ప్రజెంట్ అయితే జర్నీ అయితే స్టార్ట్ అయింది, కానీ ఎక్కడికి వెళ్ళి ఆగుతాము, ఎక్కడ ఉంటాము, ఎక్కడ మేము వంట ప్రిపేర్ చేసుకుంటాము, ఇవన్నీ ముందు ముందు చూడబోతాం. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. మళ్ళీ రోడ్ కొంచెం బాగాలేదు, చూద్దాం. మేము వెళ్తున్న దారిలో ఒక మంచి లొకేషన్. వా, లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ వ్యూ అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ పిక్నిక్ బోరంచకు వచ్చాం గైస్. వెళ్ళగానే ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకొని చికెన్ కోసం చికెన్ షాప్కి వెళ్ళాము. ఫైనల్గా అయితే మాకు ఇక్కడ ఒక ప్లేస్ దొరికింది మేము వంట చేసుకోవడానికి. మా కార్ ఇక్కడ పార్క్ చేసి దాని తర్వాత ఇక్కడ కొంచెం రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఒక ప్లేస్ అయితే దొరికింది. యాక్చువల్గా ఇది నేను ప్రత్యేకంగా అవుట్డోర్ గురించి చేయించడం జరిగింది. ఎప్పుడన్నా ఇట్లా గుల్లకాడి గోపురకాడికి పోయినప్పుడు మనం వండుకొని తింటానికి కొంచెం మంచిగా పనికొస్తుందని చెప్పి ఇది నేను ప్రత్యేకంగా మా ఫ్రెండ్తో చేయించడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఫిట్ చేద్దాం. ఏం లేదు, చిన్న చిన్న సలాకలే. దీనిలో ఒకటి ఈజీ, మనం తీసుకోవడానికి కార్లో కూడా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 3 వేసినామా, కథ ఒక దగ్గర చూసినామా, పెట్టేసినామా, పోయి రెడీమేడ్ పోయి. ఇక రాళ్ళు పట్టుకరారు, ఇది ఎత్తుకరారు, అది ఎత్తుకరారు అవసరం అవసరమే లేదు. ఇట్లా పెట్టేసుకొని ప్రశాంతంగా ఇది కావాలంటే ఇది కావాలంటే ఇది, లేకపోతే ఇది కావాలంటే ఇది, ఏదైనా సరే పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫైనల్గా చికెన్ ప్రిపరేషన్ కోసం నేను ఉల్లిగడ్డలు కోస్తున్నాను. ఫటాఫట ఉల్లిగడ్డలు కోసేసి కొంచెం చికెన్ పొయ్యి తీసినాం అనుకో, తర్వాత బగారా చేసుకోవచ్చు. మేము ఇద్దరమే వచ్చాం, ఎవరం రాలే. ఇలా ఫైనల్గా మా ఫ్రెండ్స్ని బతలాడి వాళ్ళు రారంటే హ్యాపీగా పొద్దున్న లేచినాం, స్నానాలు చేసుకున్నాం, టిఫిన్ చేసినాం, కారెక్కినాం. ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాం చేసుకోవాలి. ఫైనల్గా ఈ రోజు సెట్ అయింది. ఫస్ట్ మంచిగా వచ్చి దర్శనం చేసుకుని కొద్దిగా చికెన్ కొట్టించుకొని ప్రశాంతంగా చెట్టు వెతుకుంటే చెట్టు దగ్గరకు వచ్చేసి. షాపింగ్ కూడా మంచిగా ఉంది కదా, ఫస్ట్ టైం ఓపెన్ చేసాను. ఇది ఇట్లానే అవుట్డోర్కి అని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కుండలు కూడా, ఈ మట్టి పాత్రలు కూడా నేను ఏం చేసిన అంటే మంచిగా అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే మనం ఇట్లాంటి నేచర్లోకి వచ్చినప్పుడు జర మంచిగా నేచర్ తిండి తినాలని చెప్పి. దీంతోపాటు ఇంకోటి కూడా వచ్చింది, 1 లీటర్, 2 లీటర్, 3 లీటర్, మొత్తం 1299 రూపీస్ పడ్డది. కానీ సూపర్ ఉన్నాయి కుండలు. ఫస్ట్ టైం ఉడుతుంది. ఈ స్టవ్ కూడా మా ఫ్రెండ్ దగ్గర చేయించిన స్టవ్. ఇట్లా వచ్చి ప్రశాంతంగా ప్రతి ఆదివారం ఇట్లా వండుకోవాలనేది మేము ఒకటి పెట్టుకున్నాం. ఈ స్ట్రెస్ లైఫ్లో ఊకే పనే కాదు, ప్రశాంతంగా అప్పుడప్పుడు ఇట్లా మెంటల్ మైండ్ రిఫ్రెష్ కానీ అప్పుడప్పుడు ఇట్లా దేవస్థానాలు కానీ లేకపోతే ఇంకేదైనా మంచి లొకేషన్స్ ఉన్న ప్రదేశాలకు పోయి ఇట్లనే కొంచెం వంట చేసుకొని ప్రశాంతంగా తిని ఆరాంగా రెస్ట్ తీసుకొని ఉందామని ఫిక్స్ అయినాం. అయిపోయింది ఫ్రెండ్స్, జీవితం ఏం లేదు. ఇక ఆల్రెడీ 30 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా మా తింపి కొడితే ఇంకో 20-30 సంవత్సరాలు వస్తూ ఉంటాయి. కానీ మంచి ఏం లేదు. అందుకే అప్పుడప్పుడు ఇట్లాంటివి కూడా అడ్వెంచర్ చేస్తూ ఉంటాయి. సరిపోతాయి కూడా ఉల్లిగడ్డ వస్తుంది దానిలో నీళ్ళకి. టమాటాలు అయితే ఆర్గానిక్. మా వీడియోలో మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు. ఓన్లీ ఆనియన్ మాత్రమే మేము కొనుక్కోవడం జరిగింది. ఈ నిమ్మకాయలు మా చెట్టు కొండినాయి, ఈ మిరపకాయలు చెట్టు కొండినాయి. ఈ టమాటాలు అయితే నేను నిన్న దింపిన వీడియోనే, నా లాస్ట్ వీడియోలో ఉంటుంది చూడండి, నా ఛానల్లో లాస్ట్ హార్వెస్ట్ చేసిన అని చెప్పి పెట్టిన. నాకు కొంచెం ఇట్లా ఆర్గానిక్గా పంటలు పండియడం అన్న, ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేయడం అన్న చాలా ఇష్టం. నేను ఒక కార్లో సెటప్ పెట్టుకుంటున్నాను. కార్లో ఇవన్నీ ఇప్పుడు ఈ వస్తువులన్నీ ఖచ్చితంగా నా కార్లో ఉంటాయి. నాకు ఎప్పుడు 3వ స్టెప్ చెట్టు కింద ఆపి వండుకొని ఖచ్చితంగా సెటప్ చేసుకుంటున్నాను. కట్టలు అయితే కొనుక్కున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ టైం కదా, అర్థం కాలే. కట్టలు అయితే కొన్నాం, ఎందుకంటే ఇక ఒక ముసలం ఉండే, ఆమె బిడ్డ తీసుకోవాలంటే 50 రూపాయలు ఇచ్చి కట్టలు కొనుక్కోవడం జరిగింది. ఇవైతే ఆర్గానిక్ పచ్చిమిర్చి. ఒక్క ఇంత కూడా ఏ రసాయన ఎరువులు వేయకుండా పండించిన, ఓన్లీ గొర్రె ఎరువు మాత్రం వేసిన, అంతే. గొర్రె పెంటేజ్ పండించిన, అంతే. అంతకంటే ఇంకా మిగతా ఏ చిన్న స్ప్రే కానీ చిన్న ఏది కూడా చేయలేదు. నా లాస్ట్ వీడియోస్లో మీరు చూస్తారు. గత 2 నెలల నుంచి నేను ఒక టమాటా కొనుక్కోలేదు, ఒక పచ్చిమిరపకాయ కొనుక్కోలేదు, ఇంకా మిగతా ఏ కొనుక్కోవాలంటే తిందాం ఫ్రెండ్స్. మనం కూరగాయలను కట్ చేసుకున్నాం, ప్రశాంతంగా పొయ్యి వెలిగిద్దాం. ముందుగా చికెన్కు ఆయిల్ పోసేసుకున్నాం. మసాలాలు ఫ్రై అయినాక దానికి సరిపడంత ఉల్లిగడ్డలు, అల్లం వెల్లిగడ్డ ఇంట్లో దంచుకున్నది చికెన్లో కాబట్టి మంచి ఇంటికాడ దంచి అల్లం వెల్లిగడ్డ, కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయింది. చాలా మొత్తం వేసి టమాటాలు ఇంటే దానిలో లేవా బగారా రైస్ టమాటాలు ఇస్తారు ఎవరైనా? ఏమో. పసుపు
కడుక్కుని వచ్చాను. ఫస్ట్ నాటుకోవడం అనుకున్నా, కానీ నేను నాటుకోవడం అమ్మలేరు. ఎవరి కోళ్ళు వాళ్ళే పట్టుకొచ్చుకోవచ్చు. మనం ఏమనుకోం, ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత నాటుకోడి దొరుకుతుంది మనం అనుకున్నాం. కానీ ఇక్కడ నాటుకోడి దొరుకుతుంది, ఏం దొరుకుతుంది. మళ్ళీ లాస్ట్కు బ్రాయిలర్ కూడా అయింది. యాక్చువల్ అంటే ఖచ్చితంగా నాటుకోడితోటి ఉండాలని ఆశ ఉండే, కానీ నాటుకోడి దొరకలే. కలర్ఫుల్గా వచ్చింది కదా, కుండలు వేస్తున్నందుకే ఇంత కలర్ఫుల్గా వచ్చింది. కొంచెం అంతా తగినంత ఉప్పు వేద్దాం, సరిపోతుందా? కొంచెం వేయాలి. ఇంకొంచెం బస్. ఇలా కొంచెం కారం గట్టినే అన్న, చాలా ఓకేనా? కూర కూడా ఎట్లయితే ఫస్ట్ టైం మా లైఫ్ ఇట్లా వండుకొని తినాలని మా ఆశ ఉంది. ఈరోజుతో నెరవేరుతుంది. కారం వేసినాక కొద్దిసేపు మగ్గనిచ్చినాక దీనిలో కొన్ని సరిపడా నీళ్ళు పోద్దాం. ఎందుకంటే నీళ్ళు పోసి ఒక 2 సెకండ్లు మూత పెడితే ఉప్పు ఎక్కువ కారం ఉప్పు తక్కువ ఎక్కువ ఉంటే చూసుకొని ఉడకనిద్దాం చికెన్ మంచిగా. ఓకే, సూపర్. ఉప్పు కారం అని కరెక్ట్ సరిపోయింది. దీన్ని మంచిగా ఉడకనిద్దాం. సూపర్ ఉడికింది. నెంబర్కి వచ్చింది గ్రేవీ. అప్పటి నుంచి అన్నవా ఉడుకుతుందా? ఉడకదా, ఇంత మంచిగా ఉంటుంది. కొంచెం ధనియాల పొడి వేద్దాం, కొత్తిమీర. ఉడికిపోయింది కూర, దింపేసినాం. ఇప్పుడు బగారా రైస్ కోసం కుండ పెట్టడం జరిగింది. ఫస్ట్ కొంచెం ఆయిల్, మసాలా వేసుకుందాం. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పుదీనా మొత్తం వేసేసుకుందాం. ఇప్పుడే కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసేసి సరిపడా కొంచెం ఒకసారి వేసుకుందాం. సాల్ట్ వేద్దాం. బస్ దీన్ని బగారా రైస్ వాటర్ మరిగే వరకు మనకు కావాల్సిన సలాడ్ని కట్ చేసుకుందాం. బయటికి కీరా, తర్వాత లెమన్ తర్వాత ఆనియన్, ఇప్పుడు రైస్ ఉడకనిద్దాం కొంచెం. బిర్యానీ బగారా అన్నం సూపర్ వచ్చిందండి. ఇక పూలు నైస్. నిప్పులు ఉన్నాయి కదా, ఒక 2 నిమిషాలు ఇట్లా వెళ్ళేసి మనం తినడానికి ఫిట్టింగ్ చేసుకున్నాం. పైన ఇప్పుడు మనం ప్రశాంతంగా కొంచెం సలాడు, రైసు అన్నీ పెట్టుకొని హ్యాపీగా తిన్నాం. మీద కొంచెం గ్రేవ్. టేస్ట్ చేద్దాం. ఓకే, తిందామా? ఆహా, పొలం అమ్మాలరా, పొలం అమ్మేసిన ముంబైకి రా, స్టార్టింగ్ స్టూడియో. ఏమైందిరా? నువ్వు ఇక్కడ రా, మొత్తం చెప్తాను. తింటున్నా.
Yeah, man. Cheers. బా బా ఆసమ్ తెలుసా వా సూపర్ అంటే సూపర్ అయింది ఫ్రెండ్స్. బగారా రైస్ కానీ చికెన్ కానీ చాలా బాగుంది. Yummy. ఇంకా చికెన్ కూడా సూపర్ ఉడికింది. చికెన్ పెట్టింది సూపర్. హ్యాపీగా తిన్న తర్వాత ఒక గంట సుఖంగా వాడుకొని లేచి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయినాం ఫ్రెండ్స్. ఇది మా ఫస్ట్ వీడియో. అంటే ఇన్ని రోజులు అంటే ఏదో గార్డెనింగ్ అదో ఒకటి చేసినా కానీ ఎందుకో ఇట్లా చేయాలనిపించింది. ఓకే, లైఫ్ బోర్ కొట్టి 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 అప్పుడు ఏదైనా ప్రశాంతమైన ప్లేస్లోకి పోయి మంచిగా ఉండాలి, తినాలి, ఒక డే స్పెండ్ చేయాలనుకున్నాం. ఇట్లా ప్రతి 1 మంత్కి ఒక 2 కాదు కానీ 3 టైమ్స్ ఖచ్చితంగా బయటికి వెళ్ళాలని మేము ఫిక్స్ అయినాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.